ఓ మై గాడ్, టైం అయిపోతుంది. ఉమా, అది ఇండ్లు సరిగ్గా పెట్టవే. ఆ ఫ్లవర్ వాజ్ని కూడా అలా మధ్యలో కనేసే. ఏందే వదినా ఇంత హడావుడి చేస్తున్నావు? ప్రధానమంత్రి ఏమైనా మన ఇంటికి చాయ్ తాగనీకి వస్తుండా? మినిస్టర్ కాదు, ఏం కాదు. నా హై క్లాస్ ఫ్రెండ్ పింకీ వస్తుంది ఈ రోజు మా కిట్టి పార్టీ. కిట్టి పార్టీ అంటే ఏందే వదినా? పిల్లులు ఏమైనా వస్తాయా చెప్పు. అసలే కిచెన్ లో 2 లీటర్ల పాలు ఉన్నాయి. ఇక ఆ పిల్లులు వస్తే అవన్నీ పాడైపోతాయి. చాలేవు మా, నీ జోకులు ఆపు. కిట్టి పార్టీ అంటే లేడీస్ గెట్ టుగెదర్. మేము ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటాం. నువ్వు అస్సలు మా మధ్యలోకి రాకు ప్లీజ్. ఏందే వదినా, మేకలకి గొర్రెలకి వేసే గడ్డి తెచ్చి టేబుల్ మీద పెట్టావెందుకు? అయినా మీ హై క్లాస్ ఫ్రెండ్ ఈ గడ్డే తింటుందా? యూ షటప్ ఉమా, దిస్ ఈజ్ కాంటినెంటల్ సలాడ్. ఈ రోజుల్లో రిచ్ పీపుల్ అందరూ దీన్నే తింటున్నారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఓహో అవునా వదినా? అయినా ఈ ఆకులు వలములు తినడానికి రిచ్ పీపుల్ ఎందుకు? మన దొడ్లో ఉన్న గేదెని పిలిస్తే వచ్చి హ్యాపీగా కడుపు నిండా తింటుందిగా. అయినా అవన్నీ ఎందుకే వదినా? నేను మంచిగా వేడి వేడి మిర్చి బజ్జీలు చేస్తా, సరేనా? నో ఉమా నో, బజ్జీలు అసలే వద్దు. అది ఆయిల్ ఫుడ్. ఆ ఆయిల్ వాసనకి నా ఫ్రెండ్ పింకీకి వామిటింగ్ వస్తుంది. అది చాలా సెన్సిటివ్. కేవలం గ్రీన్ టీ మాత్రమే తాగుతుంది. అది ఇవ్వు చాలు. గ్రీన్ టీ అంటే మొన్న నాకు ఇచ్చావుగా గడ్డి వేసి, అలాంటిదేనా? సర్లే, మీ కర్మ, ఆకలితో చస్తారు. హాయ్ డార్లింగ్, వెల్కమ్. యూ లుక్ సో గోల్డెన్. హాయ్ రమ్య, నీ ఇల్లు చాలా క్యూట్ గా ఉంది. ఓ ఇస్ దిస్ నీ కొత్త పని మనిషా? నువ్వు పని మనిషి అనేది నేను ఏంటి? ఎస్ డార్లింగ్, షీఈ్ మై హెల్పర్. కొంచెం మెంటల్ కూడా. నువ్వేం పట్టించుకోకు, రా వచ్చి కూర్చో. ఓకే రమ్య, యాక్చువల్లీ నాకు చాలా ఆకలిగా ఉంది. ట్రాఫిక్లో చిక్కుకుపోయాను. లంచ్ కూడా చేయలేదు. నా కోసం ఏం స్పెషల్ చేసావు? డోంట్ వరీ పింకీ, ఐ హ్యావ్ స్పెషల్ కీటో సలాడ్ అండ్ గ్రీన్ టీ. వెరీ హెల్దీ. వావ్, సలాడా? ఛా, కర్మ. బిర్యానీ ఉంటుందనుకుంటే ఇక్కడ కూడా గడ్డే పెడుతుంది. వావ్, ఐ లవ్ ఇట్ రమ్య. పింకీ చూడు, ఈ కీర దోసకాయ ఎంత ఫ్రెష్ గా ఉందో. అవునే రమ్య, చాలా టేస్టీగా కూడా ఉంది. ఏంటాంటీ గారు, కడుపులో రైలు బండి నడుస్తుందా లేక ఆకలి అరగట్లేదా? ఉమా, నువ్వు సైలెంట్గా ఉండవే. పింకీ, అది జస్ట్ గ్యాస్ అనుకుంటా. ఈ గ్రీన్ టీ తాగు, అంతా సెట్ అవుతుంది. రమ్య, నిజం చెప్పాలంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయే. కొంచెం సాలిడ్ ఫుడ్ ఏమైనా ఉందా? అట్లీస్ట్ ఒక బిస్కెట్ అయినా ఉంటే ఇయ్యవే. డార్లింగ్, షుగర్ ఈజ్ పాయిజన్. మనం స్లిమ్గా ఉండాలి కదా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. దీని క్లాస్ పాడుగాను ఆకలితో సంపేలాగుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఉమా, ఏం తింటున్నా? వాసన అదిరిపోతుంది. మిర్చి బజ్జీ ఆంటీ, వేడి వేడిగా ఉంది. లోపల మసాలా కూడా పెట్టా. కానీ మీకు వద్దులే ఆంటీ, మీకు వామిటింగ్ వస్తుందిగా. ప్లీజ్ ఉమా, వామిటింగ్ రాదు, ఏం రాదు. ఆ బజ్జీలు చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది. ప్లీజ్ ఉమా, ఒకటివ్వు, నీకు పుణ్యం వస్తుంది. అయినా ఆ రమ్య ఆకులు తిని నా నాలుక చచ్చిపోయింది. మరి నన్ను పని మనిషి అన్నావుగా ఇందాక, సారీ చెప్పు. సారీ ఉమ్మగారు, మీరే ఇంటి మహారాణి. ప్లీజ్ అండి, ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి. పింకీ, ఎంతసేపు వాష్రూమ్లో పడిపోయావా? ఓ మై గాడ్ పింకీ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆయిల్ ఫుడ్ తింటున్నావా? చీచి. ఏ ఆపవే రమ్య నీ సోది. ఆకులు నువ్వే తిను. ఈ బజ్జీలు సూపర్ ఉన్నాయి. ఉమా, ఇంకో 2 ఉల్లిపాయ ముక్కలు వేయవా ప్లీజ్? వేస్తా ఆంటీ. చూసావా వదిన, నీ క్లాస్ ఫ్రెండ్ కూడా నా మాస్ బజ్జీకి ఫ్యాన్ అయిపోయింది. ఇక మన డామినేషన్ అంటే అట్లే ఉంటది మరి. ఛీ, నా పరువు పోయింది. నా కిట్టి పార్టీ కాస్త బజ్జీ పార్టీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఆకలేస్తే ఎవడైనా మాస్గా మారాల్సిందే. మీకు బజ్జీ ఇష్టమా, సలాడ్ ఇష్టమా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మన ఫ్యామిలీ టూన్స్.